నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు సార్. మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అంటే ఇక పండగలే శుభాకాంక్షలు. అంతే. మనం ప్రతి నెల ఏదో చెప్పుకుంటూ ఉంటాం. ఇంక చెప్పుకోవడమే పని. ఆషాఢ మాస ప్రారంభమే అసలు చాలా వైభవంగా ఉంటుంది ఈ మాసం అంతా అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే ఈ మాసంలో ఉండేటటువంటి పర్వదినాలు అటు వరాహిదేవి నవరాత్రులతో మొదలుకొని ఇప్పుడు మనం మాట్లాడుకున్న సుదర్శన జయంతి, గురు పౌర్ణమి, తొలి ఏకాదశి, అయ్య బాబోయ్, అసలు అన్ని రోజులు మహిమాన్వితమైనటువంటి రోజులు. ఖచ్చితంగా సప్తమి, విశ్వంబర వైవస్వత సప్తమి, సప్తమి గురించి మాట్లాడుకుంటాం. వైవస్వత సప్తమి ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉండటం. ఇక దక్షిణాయనం కూడా ఇదే మాసంలో ప్రారంభం కావటం, ఇక యోగ నిద్రలో స్వామి ఉపక్రమించడం అనేది ఈ ఏకాదశి నాటి నుంచే మొదలవుతుంది. దేవసైన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇక స్వామి యోగ నిద్రలో సైన ఏకాదశి, స్వామి యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తగా మనల్ని గమనిస్తూ ఉంటారు. మరి ఈ 6 నెలలు, 4 నెలల తర్వాత ఆయన మేల్కుంటారు, కానీ ఈ 6 నెలలు కూడా దక్షిణాయనంగా చూస్తారు. మరి ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఖచ్చితంగా చేసుకుంటాం మన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా. మరి ఈ ఏకాదశికి మీరు విశేషంగా రామేశ్వరంలో ఉండటం అదృష్టవంతులు. మరి మేము ఎలా ఆ ఏకాదశిని వినియోగించుకోవాలి ఒక్కసారి. నిజంగా అంటే వెతుక్కుంటూ వెళితే, శరణు వేడితే దారి చూపిస్తారంటారు కదా. ఎన్నో అద్భుతాలు, నిగూఢ రహస్యాలు. నేను ఇంతకు ముందు మీతో కూడా చెప్పుకున్నాను. నేను అవ్యంగ భాను అది తెప్పించాను, కానీ చదవటం అవ్వలేదు. మనకి భవిష్యత్తు పురాణంలో ఉంటుంది అవ్యంగ భాను గురించి, దాని గురించి చదవటం అవ్వలేదు. దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ ఉవాచ ఉంటుంది. అంటే ఆయన చెప్పింది సూర్యుడు గురించి అర్జునుడితో ఆయన ఏం చెప్పాడు, ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా. అంటే మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి రామేశ్వరం వెళ్ళటం అనేది ఎప్పటి నుంచో కళ. అప్పట్లా రీసెంట్ గా అంటే నేను మొదటిసారా ఫస్ట్ నేను కాశీ అయితే ఇలా అనుకుంటే అలా వెళ్ళిపోయేవాడిని. రామేశ్వరం ఆయన పిలుపు ఉండాలి ఇలా అనుకుంటే నేను ఒక 1 వీక్ లో కాశీ వెళ్ళాలి ఇమీడియట్ గా. ప్రతి సంవత్సరం కంపల్సరీ డిసెంబర్ నెలలో కాశీ వెళ్ళిపోయి ఆ 31st నైట్ గా లేకపోతే జనవరిలోనూ నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఇది కంపల్సరీ. చాలా ఈజీ నాకు కాశీ వెళ్ళటం అనేది. ఇప్పుడు అనుకుంటారు నేను రేపు పొద్దున కాల కాశీలో ఉండగలను, అంత ఈజీగా వెళ్ళిపోతున్నాను. కానీ రామేశ్వరంలో ఎన్నిసార్లు అనుకున్నది అవ్వలే. రీసెంట్గా ఒక ఆర్టికల్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది, అవసరం అనిపించింది. ఎస్, ఇవన్నీ కూడా నిగూఢ సూర్య ప్రతిష్టలు. అంటే సూర్యనారాయణమూర్తి జ్ఞానప్రదాత కాబట్టి వెళ్ళి రావడం అంటే అక్కడ కూడా జనం ఉంటారు, కానీ ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన అవసరం అంటే మనకు ఉంటుంది. కాశీలోని గంగను తీసుకెళ్ళి రామేశ్వరంలోంచి ఇసుక తీసుకొచ్చి వారణాసిలో అని చెప్పేసి అదే మన జన్మకి సార్థకత, మన భారతదేశం యొక్క వైశిష్ట్యం. తీసుకెళ్తున్నారా గంగని? మరి తీసుకెళ్తాను. నా దగ్గర ఒక గంగ ఏంటి, ఎక్కడికి వెళ్ళిన ఇన్ని సంవత్సరాల గంగలు కూడా నా దగ్గర అన్ని తీసుకెళ్తారు. అదృష్టం. స్వామి ఇంత అద్భుతమైనటువంటి జలాన్ని తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి కూడా ఆ కరుణ రావాలి. రామేశ్వరం అనేది డెఫినెట్ గా చాలా 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 మహిమాన్వితమైంది. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకు కూడా ఉన్నాయి. సో అట్లా డెఫినెట్ గా అదృష్టం. మేము కూడా అడిగినట్టు చెప్పండి మన ప్రేక్షకులందరి తరఫున. మన కుటుంబ సభ్యుల తరపు నుంచి నేను వెళ్ళి ఆ శక్తిని ధారపోయటం కానీ తీసుకురావడం 100%. మీ ఆత్మలన్నీ కూడా నాలో ఐక్యం చేసుకుని అక్కడికి వెళ్ళి ఈ భౌతిక దేహాన్ని అంటు పెట్టుకున్నటువంటి కర్మలు, ప్రారంధ కర్మల్ని నేను అక్కడ ప్రక్షాళన చేసి వస్తాను. అద్భుతం. ఇంకో విషయం చెప్పనా, మనకి మన జ్యోతిష్ శాస్త్రంలో అష్టమం ప్రారంభ కర్మలు ఉంటాయి.
ప్రారబ్ధ కర్మల్ని దగ్ధం చేసుకోవడం ఎలాగా అనడానికి స్వామి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇచ్చారు. సూర్యనారాయణమూర్తి ప్రేరణ దీనికి మనం ఒక ఎపిసోడ్ చేద్దాం దాని మీద. నెక్స్ట్ ఎపిసోడ్ దాని గురించి చెప్తాం, ఎందుకంటే ప్రారబ్ధ కర్మల వల్లనే ఇబ్బంది పడుతుంది. ఆ నామాన్ని స్మరించడం ద్వారా నేను తర్వాత చెప్తా. ఆయన తప్పకుండా. నాకు ఇచ్చారు. నేను మొన్న ఆదివారం పుష్యమి నక్షత్రం రాజు దాన్ని నేను రికార్డ్ చేశా. ఆ, స్టూడియోకి వెళ్ళి స్టూడియో ఫోన్ చేసి ఇది అర్జెంటుగా నా కుటుంబానికి వెళ్ళాలి, ఆ, ఈ మంత్రం ప్రతి ఇంట్లోనూ ప్రతి నోటులోనూ నానాలి. రామనామం ఎలా అయితే మనకి మోక్షాన్ని ఇస్తుందో ఈ నామం కూడా వాళ్ళ ప్రారబ్ధ కర్మల్ని దగ్ధం చేస్తుంది అది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా తెలుసుకుందాం. అని రికార్డ్ చేయించారు. ఓకే, దాన్ని వినిపిద్దాం ఖచ్చితంగా. అయితే ఇక తొలేకాశి ఏకాశి అని అనడం అలవాటు. తొలేకాదశి చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం కాబోతుంది. అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించడం అసలు అద్భుతం కదా. ఏమి నిజంగా politician అండి. ఆయన మొన్న వీడియోలో చూశాను. నా అంటే నా హిందూ ధర్మం ఇది హిందువులందరూ ఆచరిస్తున్న ధర్మం. ఈ ధర్మానికి సంబంధించి ఎక్కడైనా ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ధర్మం రక్షిత అన్నాడు. ఆయన రక్షిస్తున్నాడు. ఆయన కంటే నాకు పార్టీ ఫీలింగ్స్ లేవు, పొలిటికల్ ఫీలింగ్స్, వీటి గురించి మాట్లాడాలి ఇట్లాంటి పొలిటీషియన్సే కావాలి కదమ్మా. ఇది రైట్, ఇదే Exactly, కరెక్ట్. అంటే పూర్వం రాజులు ఏం చేసేవారు, ఇప్పుడు ఆయన అది చేస్తారు. రాజులు మనం వెళ్ళిపోక్కర్లే, వాళ్ళకి ఏమి ఉచిత హామీలు ఇవ్వక్కర్లే. ధర్మం ఏంటి, ధర్మాన్ని ఆచరింపచేస్తారు. అద్భుతం. ఆయన చేసేది మన కోసం ఆ? డెఫినెట్ గా. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మొక్కేస్తే Hmm. ఇప్పుడు మొక్కేస్తుంది, ఎదిగి ఎప్పుడు కాయలు కాస్తుంది, అవును. ఎప్పుడు ఎవరు ఉంటామో పోతాము. రీసెంట్గా ఆయన ఏదో ఒక ఆ ఈస్ట్ గోదావరిలో కొన్ని ఏరియాల్లో కొబ్బరి ముక్కలు నాటితే 8 సంవత్సరాలకి కాపు కాస్తాయి. అదొక ప్రక్షాళన పెట్టుకున్నాడు ఆయన. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు మనకి కోనసీమ కొబ్బరికి ఫేమస్, కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకు తక్కువగా ఉందంట. అందుకని కొబ్బరి చెట్లు పెంచాలి. పెంచాలి. దానివల్ల రైతుకి మేలు చేస్తుంది, దాహార్తిని తీస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అద్భుతం. అలాగే 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ అనేవి జరిగాయి పోయిన ప్రభుత్వాలు, మనకు తెలుసు. ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఆయనను డెఫినెట్ గా కదిల్చింది. డెఫినెట్ గా అట్లా ఆ పిల్లల్ని నేను ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తాను వెనక్కి అని పూనుకుని ఉన్నారు. ఆయన తీసుకొచ్చే దక్షత ఆయనకు ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటమ్మా మీరు తొలి ఏకాదశి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి భజన చేస్తున్నారేంటి? భజన కాదు సార్, కాదమ్మా, ఇట్లాంటి వాళ్ళు అంటే అరుదుగా వస్తారు, మరి కాదు, చెప్పొద్దు. అదే చెప్పేది. ఇప్పుడు మనం మన రెడ్ టీవీ మొదలు పెట్టిన తర్వాత మనం ఏకాదశుల గురించి మాట్లాడుతున్నాం. అంటే చేసిన ఫలితం ఊరికే పోదు కదా. ఒక నాయకుడిని తీసుకొచ్చి మన ముందు నించోబెట్టి ఎక్కడో మోడీ ఉన్నాడు కాదు, ఇక్కడ మనకు కూడా ఉన్నాడు అని పవన్ ఉన్నాడు. ఖచ్చితంగా. పవన్ అంటే ఎవరు? వాయుపుత్రుడు. అవును. నేను చేస్తాను మరి ఆయన కదా. గురించి చెప్పుకోవద్దా? అయ్యో అమ్మా, అంటే ఇప్పుడు దైవనామ స్మరణ చేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడు మనకి ఆ భగవంతుడు కనపడ్డు, మనకి ఏదో కావాలి. ఇప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరిలో అక్కడికి వెళ్ళి స్వామి నాకు ఇది కావాలంటే కష్టాన్ని తెలుసుకుని చేసి పెడుతున్నాడు కదా. దైవమే కదా, విష్ణుమూర్తి అనుకోవచ్చు. అంతే. అది ఇప్పుడు శంకు చక్కెర గదాలతో వచ్చేస్తాడా ఏంటి? ఆయన మనిషి రూపంలోనే వస్తాడు. ఆయన అందుకే మన కోసమేనేమో ఆ సినిమా చేశారు కదా, గోపాల గోపాల గోపాల. శ్రీకృష్ణ పరమాత్మ నిజంగానే వచ్చాడు. కృష్ణుడే. బ్రో అద్భుతం. సినిమాలో అవును. భగవంతుడి కింద వచ్చాడు. అవును. అంటే అవన్నీ ఊరికే జరగవు. అప్పట్లో మనం ఎన్టీ రామారావు గారిని చూసాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి నాయకుడు సినిమా తెర నుంచి వచ్చి ప్రజల్లో ఉండి ప్రజలకు అవసరమైన ఆయన మాట్లాడుతుంటే ఆ హుందాతనం ఎంత Exactly. అద్భుతంగా ఉందమ్మా. మాట్లాడుకోవడంలో తప్పులేదు ఆయన గురించి. అండ్ ఎంత మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు భజన చేస్తున్నారు. మీరు ఏదో కామెంట్ మీరు సరదాగా అన్నారు, కమెంట్స్ కూడా నేను చాలా మంది చూస్తాను. ఆయన భజన చేస్తున్నాను, నువ్వు భజన అనుకుంటావో లేకపోతే ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. ఇది స్వామికి ఆయన చూపించేటటువంటి ప్రేమ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఎలా తీసుకున్నా పర్వాలేదు. సరే సరే, అయితే విషయంలోకి వచ్చేద్దాం. మరి తొలి ఏకాదశి ఏం చేయమంటారు? ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి మనం పేలాలు తినడం అనేది సంప్రదాయంగా పెట్టాం. బెల్లంతో తయారు చేసిన పేలాలు తినడం అనేది, అంటే ఆ పేలాలు తినకపోతే మనలో రాక్షసత్వం పెరుగుతుంది అని చెప్పేసి రాక్షసులు అయిపోతాం అని చెప్పేవారు. ఆ తత్వం మనలో పెరిగిపోతుంది కాబట్టి పొద్దుటే అభ్యంగన స్నానం, సూర్యోదయానికి పూర్వమే అభ్యంగన స్నానం చేసి అలక్ష్మీ దోష పరిహారార్థం, జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవడానికి చాలా మంచి రోజులమ్మ. మనం ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చి ఈ తొలి ఏకాదశిని అలక్ష్మీ దోష పరిహారార్థం నువ్వుల నూనెని ఒంటికి రాసుకుని అభ్యంగన స్నానం చేసి తెలగపిండిని పేలాలతో చేసిన దాన్ని తింటాం. తెలగపిండి కూరలు చేసుకోవచ్చా మరి? చాలా బాగుంటాయి అవి చేయడం, పేలాలు కంపల్సరీ పేలాలని నివేదనగా పెట్టి
దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం అనేది చాలా విశేషం. Hmm. ఇక మనం రెగ్యులర్ గా చేసేది అంటే పేలాలని ఎందుకు తినాలి అంటే ఆ రోజు వండినవి తినరు. Ah. ఇవి దాన్ని వేపు అదే వేడి చేస్తే చిటపట్లాడుతూ పాప్కార్న్ ఆ? పాప్కార్న్ పాప్కార్న్ జస్ట్ చిన్న పాప్కార్న్, చిన్నది. స్మాల్ పాప్కార్న్. దాంట్లో బెల్లం పొడి వేసుకుని తింటాం. మామూలుగా అయితే ఆ వండనవి సగ్గు బియ్యంతో చేసినటువంటి వాటిని అంటే అల్పాహారం తీసుకుంటారు ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు, ఏమీ తినకుండా ఉండడం కోసం. కానీ ఆ రోజు కంపల్సరీ మనం ఈ పేలాలు. పేలాలు ఉండలు తినడం అనేది సాంప్రదాయం. అది ఇక చేసుకుని నామస్మరణ, ఏ నామంతో స్వామిని కొలవమంటారు? అనంత నామాలు ఉన్నాయి. ఏ నామం నమో చెప్తారు? నారాయణాయ అష్టాక్షరి Hmm. అష్టాక్షరి మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా, ఉగ్రం వీరం ద్వారా ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా, అంటే మన ఇష్టం, మన ఓపిక. ఏ నామము, రామనామమే. రామకోటి ఈ మధ్య మళ్ళీ రామకోటి కూడా రాస్తున్నారా? రాస్తున్నారు, రాయాలి. బా. అంటే భగవంతుడికి మనం ఒక నెలలో 2 ఏకాదశులు ఆయనకి కేటాయించడం అనేది ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని, తింటే అరుగుతుంది, తినడానికి ఇస్తున్నాడు, కట్టుకోవడానికి బట్ట ఉంది, కృతజ్ఞత తెలియజేయడానికి టైం లేదు, టైం దొరకట్లేదు, ఆ మాత్రం కేటాయించకపోతే ఎందుకు? అవును. అందుకని ఏకాదశులు చెయ్యండి. మనం మనం మధ్యలో మాట్లాడుకున్నాం గుర్తుందా, ఎలక్షన్ల ముందు ధర్మం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. గెలిచింది, నడుస్తోంది. నడుస్తుంది. అదృష్టం ఆయన ఉన్నాడు, వింటున్నాడు, ఇది చెప్పాము, అదే జరిగింది, జరుగుద్దమ్మా. అంటే నమ్మకంతో చెయ్యాలి, మనం మన బాధ్యత మనది. అందుకని భగవంతుడు ఉన్నాడు, ఒక శక్తి ఉంది, మనకు అన్ని ఇస్తుంది అన్న నమ్మకంతో నామస్మరణ చేయండి. 100% ముందు ఫస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్థిమితాన్ని ఇస్తుంది, తర్వాత మనకి ఏం కావాలో అవన్నీ ఇస్తుంది. తప్పకుండా. ఒకసారి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం సార్. థ్యాంక్ యూ తల్లి. సూర్యోస్.